Hello, beautiful people. Welcome back to my YouTube channel, Pre-Pro Chronicles. దసరా అంటేనే మైసూరు అంటేనే దసరా అంత బాగుంటుందన్నమాట. మైసూరు దసరా టైంలో ఎవ్రీ ఇయర్. సో అందుకని లైటింగ్స్ ని చూద్దామని మేమైతే దసరా ముందు రోజు వెళ్ళాము. చాలా క్రౌడెడ్ గా ఉండింది. అయినా కూడా దసరా లైటింగ్స్ తర్వాత ప్యాలెస్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దామనేసి వెళ్ళాము. ದಸರಾ ಟೈಮಲ್ಲಿ ಮೈಸೂರು ಹೇಗಿರುತ್ತೆ ಅಂತ ನೋಡಕ್ಕೆ ಬ್ಯಾಂಗ್ಳೂರಿಂದ ಮಧ್ಯಾಹ್ನ ಹೊರಟು 4 ಗಂಟೆಗೆ ಮೈಸೂರು ರೀಚ್ ಆದ್ವಿ. ಆನೆಗಳನ್ನು ನೋಡ್ಬೇಕು ಅಂತ ಅನ್ಕೊಂಡಿದ್ರೆ అವು వాకింగ్ ಗೆ ಹೊರಟ್ವಿ. ఎలిఫెంట్స్ ని చూడాలని చాలా ఆశతో వెళ్ళాము. అయితే అప్పటికే అవి ప్యాలెస్ నుంచి వాకింగ్ అయితే వచ్చాయన్నమాట. దసరా సెలబ్రేషన్ స్టార్ట్ చేయాలి అనే ముందు ఒక 1 మంత్ ముందే ఎలిఫెంట్స్ కి ట్రైనింగ్ అయితే స్టార్ట్ చేస్తారు. డైలీ ఆ టైంలో అంటే 5 o'clock నుంచి వాకింగ్ కి తీసుకెళ్తారనమాట. అప్పుడు మనం ರೋಡ್ లో చూసినా కూడా ಎಲಿಫೆಂಟ್ಸ್ ಅన్ని ವಾಕ್ చేస్తూ ಕನಿಪಿಸ್ತಾಯಿ. ದಸರಾ ಹಬ್ಬ ಸೆಲೆಬ್ರೇಷನ್ಸ್ ಶುರು ಮಾಡೋಕ್ಕಿಂತ ಮುಂಚೆನೆ 1 ತಿಂಗಳಿಗಿಂತ ಮುಂಚೆನೆ ಆನೆಗಳಿಗೆ ಟ್ರೈನಿಂಗ್ ಕೊಡೋಕ್ಕೆ ಶುರು ಮಾಡ್ತಾರೆ. ಆವಾಗ ಆನೆಗಳು ದಿನ ವಾಕಿಂಗ್ಗೆ ಬರ್ತವೆ. ದಿನ ನಾವು ರೋಡ್ ಮೇಲೆ ಹೋಗಿ ನಿಲ್ತ್ಕೊಂಡ್ರೆ ಆನೆಗಳನ್ನು ನೋಡಬಹುದು. ಅದು ದಸರಾ ಟೈಮಲ್ಲಿ ಮಾತ್ರ. ಸಂಜೆ 5 ಗಂಟೆಯಿಂದ 6 ಗಂಟೆ ತನಕ ನಮಗೆ ಆನೆಗಳು ಕಂಡು ಬರುತ್ತವೆ. ನಮ್ಮೆಲ್ಲರ ಪ್ರೀತಿಯ ಭೀಮನ್ನು ನೋಡಬೇಕು ಅಂತಂದ್ರೆ ಖಂಡಿತವಾಗ್ಲೂ ಮೈಸೂರನ್ನ ವಿಸಿಟ್ ಮಾಡಲೇಬೇಕು. మనందరికీ ఎంతో ఇష్టమైన భీమాని చూడాలంటే మాత్రం ఖచ్చితంగా మనం మైసూర్కి వెళ్లాల్సిందే. అసలు మనం ఆ పేరు పిలిచినప్పుడు ఇచ్చే రెస్పాన్స్ కూడా చాలా హ్యాపీనెస్ ని ఇస్తుందన్నమాట. ನಾವು ಕರೆದಾಗ అవును ಕೊಡೋ ಅಂತ ರಿಪ್ಲೈಗೆ ನಾವು ಎಲ್ಲರೂ ಖುಷಿ ಪಡ್ತೀವಿ. ఈవినింగ్ 4 అయింది కానీ చాలా క్రౌడెడ్ గా ఉన్నింది ప్యాలెస్ అంతా కూడా. తర్వాత ఎగ్జిబిషన్ కూడా ఉందన్నమాట. అక్కడ ఫుడ్ ఫెస్టివల్ కూడా నడుస్తుంది. దసరా టైం అంటేనే ఏదో ఒక ఫెస్టివల్, ఏదో ఒక షో, ఏదో ఒక ఈవెంట్ ಜರುಗುತ್ತೂನೇ ఉంటుంది ಮೈಸೂರ್లో. ಟೋಟಲ್ 10 days ಮೈಸೂರಲ್ಲಿ ದಸರಾ ಅಂದರೆ ಯಾವುದಾದ್ರೂ ಒಂದು ಈವೆಂಟ್ ಅಥವಾ ಶೋಗಳು ನಡೀತಾನೆ ಇರ್ತವೆ. ಅದರಲ್ಲಿ ಫುಡ್ ಫೆಸ್ಟಿವಲ್, ಎಕ್ಸಿಬಿಷನ್, ಆಮೇಲೆ ಡ್ರೋನ್ ಶೋ ಇಂಥದೆಲ್ಲ ಶೋಸ್ಗಳು ನಡೀತಾನೆ ಇರ್ತವೆ. దసరా టైంలో మాత్రం డైలీ ఏదో ఒక షోస్, ఈవెంట్స్ జరుగుతూనే ఉంటాయి. ఎగ్జిబిషన్ కానీ, ఫుడ్ ఫెస్టివల్ కానీ, డ్రోన్ షో కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి. అయితే అందులో కొన్ని షోస్ వచ్చి ప్యాలెస్లో జరుగుతాయి, కొన్ని షోస్ వచ్చి బన్నీ మంటపాని ఒక గ్రౌండ్ ఉందన్నమాట, అక్కడ జరుగుతుంది. ప్యాలెస్కి అయితే లైట్స్ 7 నుంచి 10 వరకు ఉంటాయి ಈವ್ನಿಂಗ್ ಟೈಮ್. ಸಂಜೆ 7ರಿಂದ 10 ಗಂಟೆವರೆಗೂ ಪ್ಯಾಲೆಸ್ ಲೈಟ್ಸ್ ಆನ್ ಅಲ್ಲಿ ಇರ್ತವೆ. ಎಲ್ಲ ಶೋಗಳಿಗೆ ಟಿಕೆಟ್ಸ್ ಇದಾವೆ. ಟಿಕೆಟ್ಸ್ನ ನೀವು ಅಫಿಷಿಯಲ್ ವೆಬ್ಸೈಟ್ ಇಂದ ಬುಕ್ ಮಾಡ್ಕೋಬಹುದು. ವೆಬ್ಸೈಟ್ ಕಡೆ ಡೀಟೇಲ್ಸ್ ಅನ್ನು ಸಬ್ ಟೈಟಲ್ಸ್ ಅಲ್ಲಿ ಕೊಟ್ಟಿದ್ದೀನಿ, ಒಂದ್ಸಲ ಚೆಕ್ ಮಾಡಿ. Hello guys, welcome to Pre-Pro Chronicles. Today we are at అన్ని షోస్ అండ్ ఈవెంట్స్కి టికెట్స్ ఖచ్చితంగా ఉండాలి. టికెట్స్ తీసుకోవాలనంటే అఫీషియల్ వెబ్సైట్ నుంచి బుక్ చేసుకోవాలన్నమాట. ఈ ఇయర్ అయితే అయిపోయింది కాబట్టి నెక్స్ట్ ఇయర్ చేసుకోవాలనుకున్న వాళ్ళు ముందే టికెట్స్ని బుక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఎక్కడెక్కడి నుంచో చాలామంది విజిటర్స్ అయితే వస్తారు. లాస్ట్ మూమెంట్లో టికెట్స్ అయితే మనకి అవైలబుల్గా ఉండవు. అన్ని షోస్కి టికెట్ అయితే అవసరం ఉండదన్నమాట. ఓన్లీ కొన్ని స్పెషల్ షోస్ ఉంటాయి, లైక్ టార్చ్ లైట్ ಪ್ಯಾರೇಡ್ అట్లాంటి వాటికి ಪಾಸಸ್ కానీ ಟಿಕೆಟ್ಸ್ కానీ ಖచ్చితంగా ಅವಸರಂ. ಎಲ್ಲ ಶೋಸ್ಗಳಿಗೆ ಟಿಕೆಟ್ಸು ಬೇಕಾಗಿಲ್ಲ. ಒಂದಷ್ಟು ಇಂಪಾರ್ಟೆಂಟ್ ಶೋಸ್ ಅಥವಾ ಈವೆಂಟ್ಸ್ಗೆ ಲೈಕ್ ಟಾರ್ಚ್ ಲೈಟ್ ಪ್ಯಾರೇಡ್, ಜಂಬೂ ಸವಾರಿ ಅಂಥದಕ್ಕೆ ನಮಗೆ ಪಾಸಸ್ ಅಥವಾ ಟಿಕೆಟ್ಸ್ ಬೇಕಾಗುತ್ತೆ. ఆ రోజు ఈవినింగ్ 4కి వెళ్ళామని చెప్పాను కదా. ప్యాలెస్ దగ్గర చాలాసేపు నిల్చుకున్నాము. తర్వాత ప్యాలెస్ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసాము. అంటే పార్కింగ్ అయితే ప్యాలెస్ దగ్గర దొరకలేదు. దగ్గరలో ఉన్న గరుడా మాల్లో పార్క్ చేసుకొని నడుచుకుంటూ ಫುಲ್ ಪ್ಯಾಲೆಸ್ చుట్టూ ఒక రౌండ్ అయితే వేసామన్నమాట. ಪ್ಯಾಲೆಸ್ ಹತ್ರ ಪಾರ್ಕಿಂಗ್ ಸಿಗಲ್ಲ ಅಂತ ಅಂದ್ಬಿಟ್ಟು ನಾವು ಗರುಡಾ ಮಾಲಲ್ಲಿ ಪಾರ್ಕಿಂಗ್ ಮಾಡಿಕೊಂಡು ಒಂದು ಸುತ್ತ ಹಾಕೊಂಡು ಪ್ಯಾಲೆಸ್ ಒಳಗಡೆ ಹೋಗಿದ್ದೀವಿ. ಅಂದರೆ 5:15ಗೆ క్లోజ్ ಆಗ್ತಿತ್ತು. 5:20ಗೆ ನಾವು టికెట్ తಗೊಂಡು ಒಳಗೆ ಹೋಗಿದ್ವಿ. ప్యాలెస్ గేట్స్ క్లోజ్ చేస్తారు అనగా 5:30కి మేము 5:20కి టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళాం లైటింగ్స్ చూడొచ్చని. ఆ రోజు మా దురదృష్టం ఏంటంటే ఆ రోజే ఆయుధ పూజ జరిగిందనమాట ప్యాలెస్లో. సో పూజ ఇంకా నడుస్తూ ఉన్నింది. అందుకని 7 o'clock అయితే వాళ్ళు లైట్స్ వేయలేదు. చాలాసేపు అయితే వెయిట్ చేశాము. ఆ క్రౌడ్ని బయటికి పంపించడం కోసం లైట్స్ 8:30కి వేస్తామని పోలీಸ್ వాళ్ళు చెప్పడంతో అందరూ వెళ్ళిపోవడం ಸ್ಟಾರ್ಟ್ చేశారనమాట. ಅವತ್ತು ಆಯುಧ ಪೂಜೆ ಇರೋದರಿಂದ ನಮಗೆ 7 o'clock ಲೈಟ್ಸ್ ಆನ್ ಆಗಲಿಲ್ಲ ಪ್ಯಾಲೆಸ್ದು. ಹಾಗಾಗಿ ಪೊಲೀಸ್ ಅವರು ಲೈಟ್ಸ್ ಇವತ್ತು ಆನ್ ಆಗಲ್ಲ, 8:30ಗೆ ಆನ್ ಮಾಡ್ತಾರೆ, ಸೊ ಹಾಗಾಗಿ ನೀವು ಹೊರಟಬೇಕು ಅಂತ ಎಲ್ಲರನ್ನ
ಅಲ್ಲಿಂದ ಕಳ್ಸೋಕ್ಕೆ ಶುರು ಮಾಡಿದ್ರು. ಲೈಟ್ಸು ಆನ್ ಆಗೋಕ್ಕಿಂತ ಮುಂಚೆನೇ ನಾವು ಹೊರಗೆ ಬಂದ್ವಿ. ಲೈಟ್ಸ್ ಇಮಿಡಿಯೇಟ್ ಆಗಿ ಆನ್ ಆಗಿರೋದನ್ನ ನೋಡಿ ಸ್ವಲ್ಪ ರಿಕ್ವೆಸ್ಟ್ ಮಾಡಿಕೊಂಡು ನಾನು ಒಳಗೆ ಹೋಗಿ ಒಂದೇ ಒಂದು ಪಿಕ್ಚರ್ ಆಮೇಲೆ ಒಂದು ಚಿಕ್ಕ ವಿಡಿಯೋನ ನಾನು ತೆಗ್ದಿದ್ದೀನಿ. ಅದನ್ನೇ ಇಲ್ಲಿ ಹಾಕಿದ್ದೀನಿ. అష్టే ఒత్తు ನಾನು ಅಲ್ಲಿ నిల్చుకొండు ముంచే ತರ వీడియో ಮಾಡಕ್ಕೆ బిట్టిర్లిಲ್ಲ. అక్కడున్న పోలీస్ వాళ్ళు 8:30కి లైట్స్ ఆన్ అయితే అని చెప్పి అందరినీ బయటికి పంపించేశారు. లైట్స్ ఆన్ అవ్వక ముందే బయటికి వచ్చిన వెంటనే అక్కడ లైట్స్ ఆన్ అవ్వడంతో చాలా డిసప్పాయింట్మెంట్ అయితే అయిపోయానన్నమాట. అయినా కూడా కొంచెం రిక్వెస్ట్ చేసుకొని ఒక స్మాల్ పిక్చర్ తీసుకుంటా వ్లాగ్ కోసం అని చెప్పి నేను లోపలికి వెళ్ళాను. తర్వాత ఇంకా సిటీ ఎక్స్ప్లోర్ చేద్దాము, సరే ప్యాలెస్ ని బయట నుంచి కూడా వీడియో తీసుకుందాము అనేసి మళ్ళీ ప్యాలెస్ చుట్టే కార్ తీసుకొని గరుడ మాల్కి వెళ్ళి మళ్ళీ ప్యాలెస్ చుట్టే ఒక రౌండ్ అయితే వేసాం. కానీ ఆ ఒక్క రౌండ్ కే ఆల్మోస్ట్ 1 hour 30 minutes ಪಟ್ಟಿಂದಿ ಟ್ರಾಫಿಕ್ లో. ಅಂತ ಟೈಮ್ ಪಟ್ಟಿಂದಿ, ಅಂತ ಟ್ರಾಫಿಕ್ ಉಂಡಿಂದನ್ನమాట. ಗಾಡಿನ ಮಾಲಿಂದ ತಗೊಂಡು ಒಂದು ರೌಂಡ್ ಆದ್ರೂ ಹೋಗೋಣ, ಅಟ್ಲೀಸ್ಟ್ ಆಚೆಯಿಂದ ಒಂದು ಒಳ್ಳೆ ವಿಡಿಯೋ ಮಾಡ್ಕೊಳ್ಳೋಣ ಅಂತ ಹೊರಟ್ವಿ. ಆದರೆ ಆ ಟ್ರಾಫಿಕಲ್ಲಿ ನಮಗೆ 1 ಗಂಟೆಗಿಂತ ಹೆಚ್ಚುನೇ ಟ್ರಾಫಿಕಲ್ಲಿ ಸಿಕ್ಕಾಕೊಂಡು ನಾವು ಮನೆಗೆ ಹೋಗೋಷ್ಟೊತ್ತಿಗೆ 10 o'clock ಆಯಿತು. ಸಂಜೆ 4ರಿಂದ నైట్ 10 తనక ನಾವು అల్లే ఇద్వి వ్లాగ్కోస్కర. యాక్చువల్లీ మేము 4 o'clockకి వెళ్ళాము, కానీ నైట్ 10 వరకు అక్కడే ఉన్నాము వ్లాగ్ కోసం. ఎందుకంటే ట్రాఫిక్లో ఇరుక్కున్నాము. ఆ ట్రాఫిక్లో ఇంటికి వెళ్ళేసరికి మాకు 10 o'clock అయిందనమాట. లాస్ట్ ఇయర్తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ చాలా క్రౌడెడ్గా ఉండింది. ఇంకా నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుందో ఊహించుకుంటేనే భయం వేస్తుంది నాకు. ಇನ್ನು ನೆಕ್ಸ್ಟ್ ಇಯರ್ ಹೇಗಿರುತ್ತೆ ಅಂತ ನೆನೆಸ್ಕೊಂಡ್ರೆ ಭಯ ಆಗ್ತಿದೆ ನನಗೆ. అసలు ఒక్కొక్క రోడ్లో ఒక్కొక్క లైటింగ్ అన్నమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి లైట్స్లో కూడా. అన్ని రోడ్లకి ఒకటే లైట్ అయితే అస్సలు వేయలేదు. ఎంత అందంగా ఉండిందంటే మైసూరు అదేదో బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్ అంటాం కదా, అలాంటి వెడ్డింగ్ ఏమైనా జరుగుతుందేమో అన్నంత గ్రాండ్గా ఉండిందనమాట. అసలు 2 కళ్ళు చాలవు సిటీ మొత్తాన్ని చూడటానికి, ఎక్స్ప్లోర్ చేయడానికి. వెళ్ళే కొద్దీ ఒకదానికింత ఒకటి ఇంకా చాలా బాగా ಅನಿಪಿస్తుంది అనమాట. ಎಲ್ಲ ಸಿಟಿನೂ ಡಿಫರೆಂಟ್ ಪ್ಯಾಟ್ರನ್ಸ್ ಅಲ್ಲಿ ಲೈಟ್ಸ್ ಅಲ್ಲಿ ಡೆಕೋರೇಟ್ ಆಗಿರುತ್ತೆ. ಅದನ್ನ ನಾವು ನೋಡ್ತಿದ್ರೆ ಯಾವುದೋ ಬಿಗ್ ಫ್ಯಾಟ್ ವೆಡ್ಡಿಂಗ್ಗೆ ಹೋಗಿದ್ವಿ ಅಂತ ನಮಗೆ ಅನಿಸ್ಬೋದು. ಹಾಗೆಯೇ ಒಂದೊಂದು ಡೆಕೋರೇಷನ್ನ ನೋಡಿ, ಒಂದೊಂದು ಲೈಟಿಂಗ್ನ ನೋಡ್ತಾ ಇದ್ರೆ 2 ಕಣ್ಣು ಸಾಕಾಗೋದಿಲ್ಲ. అష్టొందు సుందరವಾಗಿತ್ತು ನಮ್ಮ మైసూరు దసరా చరిత్ర చాలా పాతది, ఇప్పటిదైతే కాదు. 15th centuryలో విజయనగర ఎంపైర్ వాళ్ళు ఈ దసరా సెలబ్రేషన్ని స్టార్ట్ చేశారనమాట. తర్వాత వడియర్ రాజవంశస్థులు ఈ పండుగను అలాగే జరుపుకుంటూ ఈ రోజుకు జరుపుతూనే వస్తున్నారు. మైసూరు మహారాజులు శక్తి దేవత అయిన చాముండేశ్వరి అమ్మవారికి పూజిస్తూ దసరా వేడుకలను నాడ హబ్బగా జరుపుతారు. మైసూరు దసరాలో ఆకాశాన్ని అలరించిన అద్భుతమైన డ్రోన్ షో. సుమారు 3000 డ్రోన్లను యూజ్ చేసి ఈ డ్రోన్ షోనైతే చేశారు. అందులో టైగర్ని చూపిస్తారు. ఆ టైగర్ అయితే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లోకి ಕೂಡ ಎಕ್ಕಿಂದನమాట. ಮೈಸೂರು ದಸರಾ ಅಲ್ಲಿ ಆಕಾಶವನ್ನು ಪ್ರಕಾಶಮಯ ಮಾಡಿದ್ದ ಅದ್ಭುತ ಡ್ರೋನ್ ಶೋ. ಸಾವಿರಾರು ಡ್ರೋನ್ಗಳಿಂದ ರಚಿಸಲಾದ ಹುಲಿ ಚಿತ್ರವು ಗಿನ್ನಿಸ್ ವರ್ಲ್ಡ್ ರಿಕಾರ್ಡ್ ಬರೆದಿದೆ. లాస్ట్ డ్రోన్ షోలో అంబారీని మోసిన అర్జునాని ಕೂಡ చూయించారు. అది చూపించినప్పుడు చాలా ಬಾಧ ಅನಿಪಿಸಿಂది. ಅರ್ಜುನನ ಲಾಸ್ಟ್ ಅಲ್ಲಿ ತೋರಿಸ್ತಾರೆ. ಅದನ್ನ ನೋಡಿ ಸ್ವಲ್ಪ ಬೇಜಾರಾಯಿತು. ನಮ್ಮ ಅರ್ಜುನ ಆದ್ಮೇಲೆ ಅದೇ ತರ ಕ್ರೇಜ್ ಇರೋದು ನಮ್ಮ ಭೀಮನಿಗೆ. ಮೈಸೂರು ದಸರಾ ಇತಿಹಾಸ ಶತಮಾನಗಳ ಹಿಂದಿನದು. ಈ ಹಬ್ಬವನ್ನು ಮೊದಲ ಬಾರಿ ವಿಜಯನಗರ ಸಾಮ್ರಾಜ್ಯದ ಕಾಲದಲ್ಲಿ ಆಚರಿಸಲಾಗಿತ್ತು. ನಂತರ ಒಡಿಯರ್ ರಾಜವಂಶವು ಈ ಪರಂಪರೆಯನ್ನು ಮುಂದುವರಿಸಿ ಪ್ರತಿ ವರ್ಷ ಅದ್ದೂರಿಯಾಗಿ ನಾಡ ಹಬ್ಬವಾಗಿ ಆಚರಿಸುತ್ತಿದೆ. ಮೈಸೂರು ಮಹಾರಾಜರು ಚಾಮುಂಡೇಶ್ವರಿ ದೇವಿಯನ್ನು ಆರಾಧಿಸಿ ದಸರಾ ಹಬ್ಬವನ್ನು ಭಕ್ತಿ, ಸಂಸ್ಕೃತಿ ಮತ್ತು ಶೌರ್ಯದ ಸಂಕೇತವಾಗಿ ಆಚರಿಸುತ್ತಾರೆ. జంబూ సవారీ, రాజా పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఈ మైసూరు వైభవాన్ని ప్రపంచానికి చూపిస్తుంది. ಜಂಬೂ ಸವಾರಿ, ರಾಜಾ ಮೆರವಣಿಗೆ, ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮಗಳು ಈ ಎಲ್ಲವೂ ಮೈಸೂರಿನ వైభవವನ್ನು విశ్వಕ್ಕೆ తోరిಸುತ್ತವೆ. మైసూర్ దసరా సందర్భంగా ఎయిర్ షోని కూడా నిర్వహించారు. మన దేశానికి చెందిన సూర్యకిరణ్ అలాగే సారంగ్ టీం ఈ ఎయిర్ షోని నిర్వహించారు. ನಮ್ಮ ಭಾರತೀಯ ವಾಯುಪಡೆಯ ಸೂರ್ಯಕಿರಣ್ ಮತ್ತು ಸಾರಂಗ್ ತಂಡಗಳಿಂದ ವೈಮಾನಿಕ ಪ್ರದರ್ಶನ ನಡೆಯಿತು. ಈ ಕಾರ್ಯಕ್ರಮದಲ್ಲಿ ತಂಡದ ಜೆಟ್ಗಳು ಆಕಾಶದಲ್ಲಿ ಅದ್ಭುತ ಕೌಶಲ್ಯಗಳನ್ನು ಪ್ರದರ್ಶಿಸಿದವು. ವಿಜಯದಶಮಿ రోజు
ఆనే అంబారి పైన గోల్డ్ సింహాసనంలో దేవి చాముండేశ్వరిని కూర్చోబెట్టి ఊరంతా కూడా ప్రాసెషన్ అయితే చేస్తారు. ఇదే అన్నిటికన్నా దసరా పండగ వేడుకల్లో హైలైట్ అన్నమాట. ವಿಜಯದಶಮಿ ದಿವಸ ಆನೆ ಮೇಲೆ ಚಿನ್ನದ ಅಂಬಾರಿನ ಇಟ್ಟು ಚಾಮುಂಡೇಶ್ವರಿ ದೇವಿನ ಕೂರ್ಸ್ಬಿಟ್ಟು ಊರನ್ನ ಸುತ್ತಿಸ್ತಾರೆ. ಈ ಜಂಬೂ ಸವಾರಿ ಸಾವಿರಾರು ಜನಗಳ ಮಧ್ಯೆ ಸಾಗುತ್ತದೆ. ಈ ವಿಡಿಯೋ ನಿಮಗೆ ಇಷ್ಟ ಆಗಿದೆ ಅಂತ ಅನ್ಕೊಂತೀನಿ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోలతో తొందరలోనే మీ ముందుకు మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.